रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 47వ సర్గము యథాతథ అనువాదం. సప్తమరుత్తుల యొక్క వృత్తాంతం. విశాలనగర ప్రభువైనటువంటి సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములు వనర్చుట. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందున తీరని దుఃఖానికి లోనయింది. అప్పుడు ఆమె దుర్జయుడైనటువంటి సహస్రాష్ట్రునితో ఇలా అనునయమైనటువంటి వచనాలు పలుకుతున్నది. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలననే ఈ గర్భస్థ పిండం 7 శకలములైనది. యథార్థంగా ఇందు నీ తప్పు ఏమాత్రం లేదు. ఖండితమైనటువంటి గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములను పాలిస్తారు. దివ్య స్వరూపులైనటువంటి నా కుమారుడు 7 కూడా సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అనేటువంటి పేర విఖ్యాతులై దివ్యలోకమునందు సంచరిస్తారు. వీటిని సప్తమరుత్తులు అంటారు. ఆవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము అనేటువంటి 7 మరుత్తులను వాతస్కంధములు అని పిలుస్తారు. ఆవహము మేఘమండలానికి, ప్రవహము సూర్యమండలానికి, సంవహము చంద్రమండలానికి, ఉద్వహము నక్షత్రమండలానికి, వివహము గ్రహమండలానికి, పరివహము సప్తర్షి మండలానికి, పరావహము ధ్రువమండలానికి అధిష్టాన దేవతలై ప్రకాశించారు. వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందు, మరి ఒకడు ఇంద్రలోకమునందు, ఇంకొకడు మహాయశస్వి అయి వాయువు అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షంలో సంచరిస్తున్నారు. ఓ పురందర, మిగిలిన 4 నీ ఆజ్ఞలకు లోనై 4 దిశలయందు సంచరిస్తారు. నీకు శుభమగునుగాక. దివ్య స్వరూపులైనటువంటి నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు నా గర్భంలో ఉన్నప్పుడు మారుదహ మారుదహ అన్నావు. అంటే ఏడవకు అని పలుకుట చేత వారు మరుత్తులు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి గణిస్తారు. బలాసుర సంహారి సహస్రాక్షుడు అయినటువంటి దేవేంద్రుడు దితి యొక్క ఆర్ద్రవచనములను విని అంజలి ఘటించి ఆమెతో అంటున్నాడు, తల్లి, నీకు భద్రమగును కాక. నీవు చెప్పినదంతయు జరిగి తీరును. నీ మనోరథము ఈడేరును. నీ కుమారులు దివ్యస్వరూపులై సంచరింతురు అని తల్లి కొడుకులు 2 కూడా తపోవనమునందు అలా నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళారు. శ్రీరామ, విన్నావు గదా ఈ గాథను? ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధ్యురాలైనటువంటి దితికి పరిచర్యలు సలిపెను. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు అలంబుస అనేటువంటి పట్టపురాణియందు ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరే విశాలుడు. అతడు పరమధార్మికుడుగా ప్రసిద్ధికెక్కాడు. ఆయన పేరుతోనే ఈ ప్రదేశం విశాల అనేటువంటి నగరంగా నిర్మింపబడి ప్రఖ్యాతి వహించింది. ఓ రామా, మిక్కిలి బలశాలైనటువంటి హేమచంద్రుడు ఈ విశాలుని యొక్క కుమారుడు. హేమచంద్రుని అనంతరం అతని పుత్రుడైనటువంటి సుచంద్రుడు ఘనత వహించాడు. విఖ్యాతుడైనటువంటి ధూమ్రాశ్యుడు ఈ సుచంద్రుని యొక్క కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగినటువంటి తనయుడు సృంజయుడు. పరాక్రమశాలి సర్వసుర్వక్షణ సంపన్నుడైనటువంటి సహదేవుడు అనేటువంటి ఆయన ఈ సృంజయుని యొక్క కుమారుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైనటువంటి వాడు సోమదత్తుడు. ప్రతాపశాలి
తేజ సంపన్నుడు. సోమదత్తుని యొక్క పుత్రుడు కాకుచ్చుడు. అతడు ప్రసిద్ధి గణించినటువంటి వాడు. కాకుచ్చుని యొక్క కుమారుడు సుమతి. అతడు మహా తేజస్వి, అమరతుల్యుడు. అజేయుడైనటువంటి సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలిస్తున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేత దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లారు. వారందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమధార్మికులు. ఓ రామా, ఈ రాత్రికి ఇక్కడనే మనం సుఖంగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించడానికి వెళదాం. మిగుల పరాక్రమవంతుడు, మహాతపస్వి అయినటువంటి ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ఆయనకు స్వాగత మర్యాదలు నెరపడానికి పురోహితులతో బంధువులతో కూడి ఎదురు వెళ్ళాడు. పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించాడు. పిమ్మట విశ్వామిత్రునితో ఆ మహారాజు అంటున్నాడు, ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశమునకు దయతో విచ్చేశారు. నేను ధన్యుడనైనాను. మీ దర్శన భాగ్యము కూడా కలిగింది. ఇక నా అంతటి ధన్యుడు ఎవడు ఉంటాడు? ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమనందలి బాలకాండమునందు 47వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.